back to my channel The Learning Mind. 7 members 2 generations. H who belongs to second generation, sister of L అన్నాడు రాసుకుంటాం. O is the spouse of R who is the child of T. T యొక్క చైల్డ్ R, R యొక్క స్పౌస్ O. E is the brother-in-law of T who has no siblings కాబట్టి Tకి సిబ్లింగ్స్ లేరు కాబట్టి T వాళ్ళ స్పౌస్ బ్రదర్ E అవుతాడు. K is the mother of L, L యొక్క మదర్ K has no son అన్నాడు కాబట్టి L ఫీమేల్ అవుతుంది. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ అనుకుంటే 7 members 2 generations కాబట్టి ఫస్ట్ పార్ట్ని తీసుకెళ్ళి సెకండ్ పార్ట్లో పెట్టి చెక్ చేద్దాం. కే అన్నవాడు టీ వైఫ్ అయితే టీ మేల్ అవుతాడు అండ్ హెచ్ఎల్ ఆర్ కే యొక్క పిల్లలు అవుతారు. సో ఆన్సర్ వస్తుంది మనకి. అండ్ సెకండ్ క్వశ్చన్, 6 persons bought things one after the other. J bought kites before tables and books. టేబుల్స్కి బుక్స్కి ముందు జే. స్టీమర్ ఆఫ్టర్ మిక్సర్ అన్నాడు. ఆఫ్టర్ మిక్సర్ 3 things were born between హెచ్ అండ్ టేబుల్. అంటే మనకి చాలా పాసిబిలిటీస్ వస్తాయి, ఎందుకంటే హెచ్ టేబుల్కి మధ్యలో ముగ్గురు ఉండాలన్నారు. హెచ్ టేబుల్ అయినా రావచ్చు, టేబుల్ హెచ్ అయినా రావచ్చు, ఆర్డర్ ఎలా అయినా రావచ్చు. అండ్ హెచ్కి పైన ఒకరైనా ఉండొచ్చు, ఎవరు ఉండకపోవచ్చు, అది కూడా ఒక పాసిబిలిటీయే. మనకున్న పాసిబిలిటీస్ అన్నీ రాసుకుంటాం. నెక్స్ట్ 3 things were born between మిక్సర్ అండ్ కైట్స్. కైట్స్కి మిక్సర్కి మధ్యలో 3 things ఉండాలి అని చెప్పాడు. ఈదర్ మిక్సర్ ఫస్ట్ వచ్చి తర్వాత కైట్స్ అయినా రావచ్చు, కైట్స్ ఫస్ట్ వచ్చి తర్వాత మిక్సర్ అయినా రావచ్చు. సో అది కూడా పాసిబిలిటీ చూసుకోవాలి మనం. ఎం బాట్ జ్యూసర్ అన్నాడు. ఇది పక్కన నోట్ చేసుకుందాం. నైదర్ ఐ నార్ కే బాట్ మిక్సర్ అన్నాడు. ఐకే మిక్సర్ కొనరు అని చెప్పాడు. ఓకే, ఇది కూడా నోట్ చేసుకుందాం. అట్లీస్ట్ 3 things బిఫోర్ కే అన్నాడు. ఇది కూడా నోట్ చేసుకుందాం. ఇక్కడ పాసిబిలిటీస్ చెక్ చేసుకుందాం. మిక్సర్కి కైట్కి మధ్యలో ముగ్గురు ఉండాలి. ఫస్ట్ మిక్సర్ అనుకుని టేబుల్కి పైన కైట్ అనుకుంటే కైట్ కింద బుక్స్ కూడా ఉండాలి. సో సరిపోవట్లే. నెక్స్ట్ మిక్సర్ అనుకుని సెకండ్ వన్ లాస్ట్ కైట్స్ అనుకుంటే టేబుల్కి పైన రావాలి కైట్స్. పోనీ కైట్స్ అనుకుని మిక్సర్ అనుకుంటే మిక్సర్ కింద స్టీమర్ రావాలి. సో సరిపోవట్లే. టేబుల్ పైన కైట్స్ రావాలి కాబట్టి ఇది కూడా సరిపోవట్లే. ఫోర్త్ ఆప్షన్లో టేబుల్కి పైన కైట్స్ అనుకుందాం. కైట్స్కి మిక్సర్కి మధ్యలో ముగ్గురు ఉండాలి కాబట్టి మెన్షన్ చేసుకుందాం. అట్లీస్ట్ 3 people బిఫోర్ కే అన్నాడు కాబట్టి మిక్సర్ కే కాదు అని చెప్పాడు, ఐ కూడా కాదు అని చెప్పాడు. సో మిక్సర్ పైన కే అనుకుంటే కే కంటే ముందు ముగ్గురు సరిపోతున్నారు. సో కే మెన్షన్ చేసుకుందాం. ఎం జ్యూసర్కి ఉన్న ఒక ఆప్షన్, అది ఫిల్ చేసుకుందాం. నెక్స్ట్ జే కైట్ అని తెలుసు కాబట్టి అది కూడా రాసుకుందాం. నెక్స్ట్ ఐ మిక్సర్ కాదు కాబట్టి టేబుల్స్ ఐ అవుతాడు. అండ్ మిక్సర్ తర్వాత స్టీమర్ అన్నాడు కాబట్టి అది కూడా రాసుకుంటాం. నెక్స్ట్ మిగిలింది ఎల్ అండ్ బుక్స్. దిస్ ఈస్ ద ఆన్సర్ గైస్. థ్యాంక్ యూ అండ్ డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.